వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. 2 రోజులుగా సంచలన హత్యలు, పరువు హత్యలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరువు హత్యకు సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నడి రోడ్డు మీద మహేష్ అనే యువకుడిని నలుగురు కలిపి కొట్టి చంపేయడం సంచలనం కలిగించింది. ఈ ఘటనకు పూర్వం అనేకసార్లు సదరు యువతి నుంచి మహేష్కు కాల్స్ వెళ్లాయని తెలుస్తుంది. కొన్ని వీడియో కాల్స్ కూడా చోటు చేసుకున్నాయని అంటున్నారు. ఈ వీడియో కాల్స్ ద్వారా భర్త తనను వేధిస్తున్నాడని, అందుచేతనే ఈ బాధను మహేష్తో పంచుకున్నానని ఆమె చెప్పినట్లు తెలుస్తుంది. దీనిని బట్టి ఈ ఇద్దరి మధ్య సన్నిహిత పరిచయం ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ యువతి కుటుంబ సభ్యులు మాత్రం ఉగ్రరూపం దాల్చి నడి రోడ్డు మీద కొట్టి చంపేయడం అన్నది సంచలనంగా మారింది. గ్రామంలో పరిచయమైన వ్యక్తి మీద ఇంతటి పైశాచికత్వం చూపించడం మీద చర్చ జరుగుతోంది. ఈ అంశం మీద చర్చించే ముందు అసలు ఆ యువతి మృతుడు మహేష్కు చేసిన వీడియో కాల్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను అత్తగారి ఉన్నా అంటున్నా, నేను కొడతాడు కొడతాడు. నేను చిన్న ఏమని చేసినా కూడా నా చెంప మించే సట్ట కొడుతుంది. ఇప్పుడు నేను మా మమ్మీ కూడా చెప్పాను తెలుసా, నేను 2 సార్లు దెబ్బలు తిన్నా. ఒకసారి నేను ఎగ్గేసుకుపోయినందుకు తినువన్నా గట్టిగా, మీరు ఎక్స్పెక్ట్ లేదా, గౌరవం లేదా అని అట్లనే చెప్పించుకుంటుండు. నేను సైలెంట్ గా ఉన్నా, నేను ఒక మాట కూడా అనలేదు. అంతే, అది అప్పలు బాగా తప్పదు, తాగుతాడు. ఇప్పటి వరకు కొట్టిండు, కొట్టుడైతే ఏమన్నంటే నీకు చదువు రాదు, నీకు అందం లేదు, నాకంటే నువ్వు అన్నిట్లలో ఎక్కువ అని అంటే నేను అన్నప్పుడు నేను ఏమి సైలెంట్ గానే ఉంటాను. నేను ఇష్టం, నాకు ఎంత నీకు నచ్చకపోతే నాకు అంత మంచిది. ఇప్పుడు నేను నచ్చి ఆయన దగ్గర సాధించేది ఏం లేదు. ఏదంటే పెళ్లి తీసుకున్నానికి ఇప్పుడు పిల్లలు అనుకుంటాను, సరే నన్ను అద్దనుకుంటాను, ఓకే. ఇప్పుడు నేను కన్సీవ్ అయినా, నేను దొరకద్దు. 5 సంవత్సరాల పొంటి నేను చెప్పినట్టు తిన్నో కాదా, 5 సంవత్సరాల పొంటి హ్యాపీగా ఉన్నామా లేమా? నువ్వు ఏడుచుడు ఆపు, ఫస్ట్ ఏడుచుడు ఆపి మంచిగా మాట్లాడు, ఏడవకుండా మాట్లాడు. 5 సంవత్సరాల పొంటి హ్యాపీగా ఉన్నామా? అబద్ధం మనకు హార్ట్ఫుల్ గా చెప్పు. నేను చెప్పినట్టు 5 సంవత్సరాల పొంటి నువ్వు విన్నావా? అదే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల వరకు కన్సీవ్ అయ్యే వరకు నేను చెప్పినట్టు నీకు నేను ఇది ఒక్క ప్రామిస్ చెప్తానా, సాయిరాపి ఒట్టే చెప్తానా, నీకు నేను అన్యాయం చేయ. ఇవి ఫేస్ టు ఫేస్ నిన్ను నేను అన్యాయం చెప్తానా. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం మొగ నేను కొట్టుకుంటా, నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నేను ఉంటా. నాకు అక్కడ ఏంటి అంటే, రైట్. మంచిర్యాల జిల్లా ఇందారంలో వేధింపుకు గురి చేస్తున్నాడంటూ మహేష్ అనే వ్యక్తిని ఒక కుటుంబం హత్య చేసింది. అయితే యువతి మృతుడు మహేష్తో మాట్లాడిన వీడియో కాల్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మరి ఇది వేధింపు హత్యలా లేక పరు హత్య అనేది తేలాల్సి ఉంది. దీనిపై మనతో మాట్లాడేందుకు సర్వేశ్వర రెడ్డి గారు, రిటైర్డ్ ఎస్పీ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సర్వేశ్వర రెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే సార్, మంచిర్యాల ఇందారంలో మహేష్ అనే యువకుడిని హత్య చాలా సంచలనం సృష్టించింది. ఇది అందరికీ మనంతా తెలిసిందే. అయితే వివాహతను వేధింపులకు గురి చేశాడని ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా మహేష్ అనే వ్యక్తితో ఆ యువతి చాలా క్లోజ్గా ఉంది, వీడియో కాల్స్ కూడా మాట్లాడింది. ఇప్పుడు ఆ వీడియో కాల్స్ అయితే బయటకు వచ్చాయి, చాలా సంచలనం సృష్టిస్తున్నాయి. ఎలా చూడాలి ఈ హత్య కేసుని? ఇది మహేష్ అనే అబ్బాయికి అమ్మాయికి బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్షిప్ ఉన్నట్టుందండి. ఎందుకంటే ఆయనకు కలిగిన బాధ, కష్ట సుఖాలు ఈ అబ్బాయికి చెప్పుకుంటుంది. మరి ఈ అబ్బాయి దాన్ని ఆధారంగా చేసుకొని ఈ డెవలప్డ్ ఇంటిమేషన్ అనేది ఒక డౌట్ఫుల్ క్వశ్చన్. ఇది పరువు హత్య కాదు. పరువు హత్య ఇస్ డిఫరెంట్. దిస్ ఓన్లీ హెరాస్మెంట్. దాన్ని ఆసరా తీసుకొని ఈ అమ్మాయి కంటూ మాట్లాడడం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. కాకపోతే ఓపెన్ మర్డర్ చేయాల్సినంత ఇదైతే లేదు. ఆ మర్డర్కి పోవాల్సిన నలుగురు కలిసి ఇద్దరు మొగలు కలిసి మర్డర్ చేశారు కదా, అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ పోవాల్సినటువంటి సీన్ అక్కడ లేదు. ఎందుకంటే బాగా పేరెంట్స్ తో చెప్పకుండా ఎంతో చెప్తుంది, అబ్బాయితో చెప్తుంది అమ్మాయి. అంటే అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఉంది ఈ అబ్బాయితో. ఫ్రెండ్షిప్ ని అబ్బాయి ఏ విధంగా వాడుకుంటున్నాడు, టార్చర్ చేస్తున్నాడా, అది ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే కోర్టుకు పోయి బెయిల్ తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత అగైన్ స్టార్టెడ్ ఇంటి ముందు పడ్డప్పుడు ఎక్సలెంట్ రేజ్ చేయడం అని రకరకాల పద్ధతుల్లో ఈ అబ్బాయి ఆ అమ్మాయికి సైన్స్ పంపుతున్నట్టు కనపడుతుంది. సో ఇది గమనించిన పేరెంట్స్ సంబంధం లేకపోతుంది.
ఇది భార్య భర్తల మధ్యల ఇదైపోతున్న ప్రాబ్లంతోనే పేరెంట్స్ కూడా వారించడం జరిగింది. ఈ అబ్బాయి ఈ వినలేడు. ఎందుకంటే వీడియో కాల్ అవి చూసాక ఈ పేరెంట్స్ అంత స్టెప్ తీసుకోవచ్చు అవసరం. ఒకవేళ ఇష్టం లేకుంటే ఆ అబ్బాయి వేధిస్తే 400 కేసు కట్టేసి విడిపించుకొని ఉంటే అయిపోతుంది. కానీ ఆ అమ్మాయి జీవితం పాడు కావడానికి ఈ అబ్బాయే కారణం ఉంది. ఈ పేరెంట్స్ భావించినట్లుంది. అందుకొరకే వాళ్ళు ఎక్స్ట్రీమ్ స్టెప్ పోయిండ్రు. ఇప్పుడు అది కరెక్ట్ గా అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. ఒక వివాహం అయిన తర్వాత అంతకుముందు ఫ్రెండ్షిప్ అయ్యిండొచ్చు. తర్వాత ఒక వ్యక్తిగా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో సంబంధం ఎందుకు పెట్టుకోవాలనే ఆలోచన ఆ అబ్బాయికి ఉండాలి. అట్ సేమ్ టైం పేరెంట్స్ చెప్పుకునే పరిస్థితులు లేనట్లుంది ఆ అమ్మాయి బాధ. భర్త కొట్టినట్టే కొడతారు చంత అంటే భరించి ఉండాలనేటువంటి భావన జనరల్ గా విలేజ్ లో పేరెంట్స్ చెప్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో అమ్మాయి చెప్పుకోలేకపోయి ఈ అబ్బాయితో ఆ బాధలు పంచుకున్నట్లు కనిపిస్తుంది. ఏదేమైనా హత్య అయితే దురదృష్టకరం. సర్వేశ్వరరెడ్డి గారు, ఇది వేధింపులు హత్య లేకపోతే పరువు హత్య విషయం పక్కన పెడితే ఈమెకి పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత భర్తతో కాపురం చేస్తుంది. అయితే మరో పక్క ప్రియుడితో కూడా వీడియో కాల్స్ కానివ్వండి లేకపోతే చాటింగ్ అని ఉన్న పరిస్థితి. ఇవన్నీ వెరసి చివరికి భర్త ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మహేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి. ఈ మధ్యలో భర్త బలైపోయాడు అనుకోవాలా? అందుకనే కదా వాళ్ళ ఎక్స్ట్రీమ్స్ చెప్పుకోయింది పేరెంట్స్. నలుగురే కలిసి దారుణంగా 4 రోజులు హత్య చేస్తున్నారు. అందరూ చూస్తున్నాక హత్య చేస్తున్నారు. ఆ ఎక్స్ట్రీమ్ చెప్పుకోవడం కారణం మహేష్ జరిపినటువంటి చాటింగ్లు కానీ వీడియో కాల్స్ కానీ ఇవన్నీ ఆధారంగా పేరెంట్స్ కు ఒక రకమైనటువంటి కచ్చ సాధించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది. నా పిల్లల జీవితం ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళ సూసైడ్ చేసుకున్నాడు, ఎందుకు ఈ లైఫ్ అని చెప్పేసి ఇక పేరెంట్స్ ఎక్స్ట్రీమ్ చెప్పుకోయినట్లు అనిపిస్తున్నారు. ఇది పర్వతే కాదు, వేధింపుల. సర్వేశ్వరరెడ్డి గారు, ముఖ్యంగా టెక్నాలజీ పెరిగిన ఈ సమయంలో చాలామంది వీడియో కాల్స్ అలాగే ఫొటోసు మనం పరిచయం ఉన్న వాళ్ళకి పరిచయం లేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు పంపిస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రేమికుల విషయంలో అయితే నూడ్ కాల్స్ కానీ లేకపోతే నూడ్ ఫొటోస్ కానీ షేర్ చేయడం చాలా ఎక్కువగా అయిపోయింది. ఈ క్రమంలో దీన్ని అలసుగా తీసుకుని తర్వాత పెళ్ళి అయిన తర్వాత లైంగిక వేధింపుల కోసమో లేకపోతే డబ్బు కోసమో వేధింపులు చాలా ఎక్కువైపోయాయి. ముఖ్యంగా యువతలో తెలియనితనమే దీనికి కారణం అంటారా లేకపోతే బాధ్యతారాహిత్యం అంటారా? ఇది పేరెంట్స్ ఐడియాస్, ఫ్యామిలీలో ఒక రకమైనటువంటి నైతిక విలువలు ఉంటాయండి. ఆ విలువలో కట్టపడకుండా ఇట్లా బరితెగించి అబ్బాయిలు ఇలాంటి అలవాట్లకు పాల్పడి, సరే టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంది, మంచిగా ఉపయోగించుకుంటే మంచిగా, కానీ చెడుకు ఉపయోగించుకుంటే క్రైమ్ లీడ్ ఇస్తుంది. ఇప్పుడు వీడియో కాల్ ఉందండి, ఏదైనా ఫేస్ టు ఫేస్ ఎక్కడ దూరం ఉన్నట్లు వేరే కంట్రీలో మాట్లాడుకుంటే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు పేరెంట్స్. కొడుకు మాట్లాడి బిడ్డ మాట్లాడి అలాంటి దానికి ఉపయోగించుకోవాలి. కానీ ఇలాంటి అక్రమ సంబంధాలకు వీడియో కాల్ ఉపయోగించుకొని సక్రమైన పద్ధతులను వదిలిపెట్టి దీన్ని ఇట్లా మిస్యూజ్ చేస్తుంటే దాని వల్ల కుటుంబాలను నాశనం గొప్పలు ఆడిపోతుంటే పేరెంట్స్ కూడా చాలా బాధ ఉంటుంది. ఎందుకుండదు? ఉంటుంది. ఉన్నది కనుకనే ఎక్స్ట్రీమ్ స్టెప్ పోయిన అనుకుంటున్నా. ఆ పోవాల్సింది కాకుండా దానికి వేరే రెమెడీస్ ఉన్నాయి. ఆల్రెడీ అబ్బాయి మీద కాంప్లైంట్ చేసినప్పుడు కోర్టు పోయి బెయిల్ చేసుకుని మళ్ళీ వచ్చింది. అగైన్ స్టార్టెడ్ అయితే ఇప్పుడు మళ్ళీ ఆ విధంగానే వాళ్ళ ఇంటి ముందు రాందరూ అమ్మాయి వచ్చి ఇంట్లో ఉంటే రకరకాల బెదింపులు బయటకు వెళ్ళి చేసుకుంటూ పోతున్నాడు. అది పేరెంట్స్ తట్టుకోలేకపోయినా అనిపిస్తున్నారు. మనతో పాటు డిబేట్లో పాల్గొనేందుకు మంచాల రవీంద్ర గారు, ప్రముఖ న్యాయవాది మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. రవీంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, ఈ మంచిర్యాల ఇందారం మహేష్ హత్య ఘటనలో మీరు ఫాలో అయ్యి ఉంటారు. ముఖ్యంగా ఈ ఘటనలో యువతి కూడా వీడియో కాల్స్ చేసింది, వీరిద్దరి మధ్య పెళ్ళైన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ కొనసాగింది, అందుకే ఈ హత్య జరిగింది అనేది ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ హత్యలో యువతి పాత్ర కూడా ఉంది అనేది ఇప్పుడు తెలిసిన విషయం. సార్, ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యువతి ఎప్పుడైతే వీడియో రిలీజ్ చేశాడో అప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుంటే పోలీస్ వాళ్ళు సరి అయిన చర్య తీసుకుని ఉంటే ఈ హత్య జరగకపోయి ఉండేది. అలాగే ఆమె యొక్క భర్త డైవర్స్ చేసుకున్నాడు, సూసైడ్ చేసుకున్నాడు. ఇవన్నీ కూడా మనసు అదుపు తప్పడం, ఆ వ్యక్తి యొక్క దాన్ని ఆ కుటుంబం యొక్క ఇబ్బంది కావచ్చండి, బాధ కావచ్చండి. వాళ్ళు చట్టపరంగా కంప్లైంట్ పెట్టి చట్టపరంగా
శిక్షించాల్సి ఉండే. ఈ హత్య దురదృష్టకరమే. కాకుంటే ఈ హత్యను రవీంద్ర గారు ఈ కేసులో ఇంతకు ముందు మహేష్ మీద కేసు పెట్టడం, పోలీసులు అతన్ని పిలిపించడం, రెండు కుటుంబాలకి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ వేధింపులు ఆగలేదు. ఆ క్రమంలోనే ఈ హత్య జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో పోలీసులు ఫర్దర్గా ఎటువంటి స్టెప్ తీసుకుని ఉంటే బాగుండేది? ఇమీడియట్లీ ప్రివెన్షన్ యాక్ట్ కింద అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉండే. అతన్ని అరెస్ట్ చేసి ఉంటే ఆ కుటుంబం ఆ హత్యకులో పార్టిసిపేట్ కాకపోయి ఉండేది. రెండవది ఏంటంటే ఆ కుటుంబం అలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరము. మొత్తం కుటుంబం కూడా, కుటుంబ సభ్యులు అందరు కలిసి కూడా ఆ నేరంలో పాల్గొన్నట్టుగా కనబడుతుంది మనకు. ఇలాంటి సంఘటనలు కుటుంబ వ్యవస్థని కానీ మిగతా వ్యవస్థని కానీ సరిగ్గా లేకపోవడం, లేకుంటే ఆ బాధితురాలు ఏదైతే ఉందో ఆ బాధితురాలి పక్షాన ఫిర్యాదు జరిగినప్పుడు సరి అయిన చర్య తీసుకొని ఉంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. చట్టపరంగా కూడా ఇలాంటి అవకాశమే ఉంటుంది. రవీంద్ర గారు, ఇప్పుడు ఈ కేసులో చూసుకుంటే ముఖ్యంగా ఇప్పుడు యువతి కూడా మృతుడు మహేష్తో మాట్లాడిన వీడియో కాల్స్ కూడా బయటకు వచ్చాయి. ఒకవైపు భర్తతో కాపురం చేస్తూనే మరోవైపు ప్రియుడితో వీడియో కాల్స్ మాట్లాడడం కూడా ఇప్పుడు సంచలనమైంది. ముఖ్యంగా ఇప్పుడు ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని? ఇందులో యువతి తప్పు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంది కదా. దాంట్లో యువతి తప్పు కూడా కనబడుతుందండి తప్పకుండా. దాన్ని మ్యారేజ్, ఆ కుటుంబం కూడా మ్యారేజ్ చేసి ఉంటే రైట్ చెప్పండి మీరు చెప్పండి. మ్యారేజ్ చేసి ఉంటే లవ్, అతను కూడా సరి అయిన రీతిలో స్పందించి ఉంటే, సరి అయిన కారణాలు ఉన్నాయి, అతనికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల ప్రకారంగా వీడియో ఒకటి రిలీజ్ బయటికి కాకుండా సరి అయిన పద్ధతిలో ఆ అమ్మాయిని ఒప్పించి ఉంటే ఇలాంటి సంఘటన జరిగేది కాదని చెప్పేసి అనుకోవచ్చండి. రైట్, మధ్యలో ఈమెకి వేరే వ్యక్తితో మ్యారేజ్ అయిన తర్వాత అతను డైవర్స్ తీసుకున్న తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా ఈ అమ్మాయి అతనితో వెళ్ళిపోయి ఉన్నా ఈ ఇబ్బంది ఉండకపోయేది. ఆ వీడియో రిలీజ్ అనే ఒక థీమ్ ఒకటే ఇక్కడ ప్రధానంగా కనబడేదండి. మొత్తం మూలం అదొకటే సంఘటన ఆ కుటుంబం ఇలాంటి చర్యకు పూనుకోవడానికి అని అనుకోవచ్చండి. రైట్, సర్వేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా మన ఈ కేసులో చూస్తే వీళ్ళిద్దరిది వేరు క్యాస్ట్ అవ్వడం వల్లే, ముందు ప్రేమని ఇంట్లో ఒప్పుకోకపోవడం వల్లే తర్వాత వేరే వ్యక్తితో పెళ్లి చేయడం, తర్వాత అది కంటిన్యూ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో ఎక్కువగా కులం, డబ్బు ఎక్కువగా ఈ పరువు హత్యల్లో జరుగుతూ ఉంటుంది అనే ఈ కోణంలోనే ఇది కూడా చూడొచ్చు అంటారా? పరువతే కాదండి, అది హెరాస్మెంట్ మాట. క్యాస్ట్ ఏదైనా ఉండొచ్చు, ఇంతకుముందు లవ్ చేసి కానీ అది పరివర్తన మనం చేయడానికి లేదు. ఆల్రెడీ మ్యారీడ్, పెళ్లి అయిన తర్వాత తను మళ్ళీ డైవర్ తీసుకొని కంప్లీట్ చూసాడు. ఈ అమ్మాయి ఎక్కడికక్కడ కూడా బుద్ధి తెచ్చుకొని మంచిగా పేరెంట్స్ తో చెప్పుకొని మ్యారేజ్ చేసుకుంటే అయిపోతుండే అడ్వకేట్ గారు. అది చేయకుండా రిలీజ్ చేయడము, పోలీసులు రియాక్ట్ అయ్యిండ్రు. అయినా పోలీసులు సమ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ పోయి బైండ్ అవుట్ చేయడానికి లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో అర్నస్ కుమార్ జడ్జ్మెంట్ లో more than 7 years పార్టిసిపెంట్ ఉంటేనే జైలు కావాలి, బెయిల్ చదువుకోవాలనే కాన్సెప్ట్ ఏమవుతుందంటే అది డిఫరెంట్ ప్రభావాలకు దారి తీస్తుంది. మేజర్ more than 7 years అంటే 307 కేసు మినిమం ఉండాలి, లేదంటే అట్లా ఈక్వలెంట్ క్రైమ్ అయి ఉండాలి. ఇది అది కాదు. పంపించిండు ఒక హెరాస్మెంట్ కింద, ఒక టీజింగ్ కింద పంపించు, ఇట్లా పోయి అట్లా బెయిల్ తీసుకొని వచ్చిండు. ఇంతకన్నా ఎక్కువ అవుతారని మళ్ళీ ఆ అబ్బాయి కొంచెం పెట్టలేకపోవడం జరిగింది. వాళ్ళ ఇంటి ముందు మోటార్ సైకిల్ పెట్టడం, ఆడడం, లాంగ్ ఆర్ని ఇవ్వడం, సౌండ్ చేసుకుంటూ పోవడం, అన్ని ఒక చికాకు పరిస్థితి కల్పించిన అబ్బాయి మహేష్ అంటే కల్పించినంత మాత్రం అటు చేయాలని మా కాన్సెప్ట్ కాదు. కాకపోతే స్ట్రాంగ్ బైండ్ అవ్వడానికి చెప్పిండ్రు, కౌన్సిల్ కూడా ఇచ్చిన పోలీసులు. కాకపోతే ఈ ఉన్మాదులకు కౌన్సిలింగ్ అంత ఈజీగా అలాగెక్కదు. ఎట్లంటే ఈ ప్రేమలో పడి, పిచ్చిలో పడి వాళ్ళు ఒకరినొకరు విధంగా చేసుకుంటుండడం, పేరెంట్స్ కంట్రోల్ లేకపోవడం, కుటుంబ వ్యవస్థను మాట్లాడలేకపోవడం, ఇవన్నీ అక్కడ మోడ్ ఆఫ్ మాటలు చూస్తే ఓన్లీ కుటుంబం నలుగురే కలిసి మొత్తం కుటుంబం కలిసి మాట లేకుండా ఈనియస్ గా ఈ మాట అంటే చనిపోతాం భక్తుడనే కలిసి వాళ్ళ బండెత్తేయడం, కింద పడితేనే గొంతుకోవడం, ఇవన్నీ ఈనియస్ అఫెన్స్ క్రైమ్. అది అంటే ఎంత స్ట్రాంగ్ గ్రడ్జ్ ఉంటేనో, ఎంత కక్ష ఉంటేనో అంత ఘోరాతి ఘోరంగా నడుతున్నాడు వీధిలో మోటార్ సైకిల్ మీద కింద పడి చంపడం అనేది జరిగింది అక్కడ. అంటే ఆమె పర్వత కింద కాదు,
హరాస్మెంట్ చేసి భరించలేక తట్టుకోలేక అమ్మాయి జీవితం అట్లా పాడైపోయింది. ఈయన మళ్ళీ వీడియో పెట్టి ఇట్లా పాడు చేస్తున్నాడు. ఇది ఏమైపోతే ఉంటే ఉంటే పోతే పోతాం అనే ఒక బ్లైండ్ కాన్సెప్ట్ కూడా పేరెంట్స్ వెళ్ళిపోయి ఆ విధంగా చేసేటట్లు అనిపిస్తుంది. ఏదేమైనా మర్డర్ ఇస్ నాట్ ద సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లం. దట్స్ వాట్ ఐఎమ్ ఫీలింగ్. రైట్. అలాగే చూస్తే ఒక పక్క పెళ్ళయి మహేష్తో వీడియో కాల్స్ మాట్లాడడం ఒకటైతే, మరోపక్క మహేష్ను హత్య చేస్తున్నప్పుడు కూడా కుటుంబీకులు సహకరించడం కూడా మనం గమనించాలి. ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి రిపీట్ చేయండి సార్? ఒక పక్క పెళ్ళి అయిన తర్వాత ఈ ప్రియుడు మహేష్తో ఫోన్లో మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం ఒకైతే అయితే, తర్వాత ఈ మహేష్ హత్య జరిగినప్పుడు యువతి కూడా పక్కనే ఉండి హంతకులు సహకరించడాన్ని మనం ఎలా చూడాలి? అది సహకరించిందంటే మన వెక్స్ అయింది అమ్మాయి. నీ మూలంగా అంటే భర్త ఆత్మహత్య చేసుకుంటాడు అని భావించలేదు కనుకనే అప్పుడు వీడియో కాల్స్లో మాట్లాడింది. భర్త ఆత్మహత్య చేసుకున్న తర్వాత తన అభిప్రాయం మారి ఉంటుందంటారా? ఆ తర్వాత ఆ మహేష్ మీద కోపం పెంచుకుంటుంటారా? ఎగ్జాక్ట్లీ. ఈ అబ్బాయి మాట ప్రిడిక్ట్ నేను ప్రిడిక్ట్ చేశానంటే, ఈ అబ్బాయి ముందర ఉన్నటువంటి రిలేషన్షిప్ ను మ్యారేజ్ అయిన తర్వాత వదిలిపెట్టుకోలేదు. లెట్ దెమ్ లివ్ పీస్ఫుల్లీ. నువ్వు చేసుకోలేదు, చేసుకోకుండా సంసారం లేకుండా ఈ వేధింపులు కూర్చోవడం తప్పు కదా. అబ్బాయి ఈజ్ నథింగ్ బట్ అఫెక్టెడ్ ఫర్ కంప్లీట్ సూసైడ్. భర్త సూసైడ్ చేసుకోవడానికి ఈయన వేధింపులు ఒక రకం కారణం. ఏ భర్త కూడా భార్య మ్యారేజ్ అయిన తర్వాత వేరే భర్త వీడియో కాల్ చేసుకుంటూ మాట్లాడుతుంటే ఆ భర్త చూసి ఎవరు భరించారు అది. మరి అటువంటి నేరానికి పాల్పడ్డాడు ఈ అబ్బాయి మహేష్. అంటే ఆ యువతి కూడా ఇంత జరుగుతుందని ఊహించి ఉండకపోవచ్చు. ఇదే మహేష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఈమెతో తిరిగిన ఫోటోలు పెడతాడని, ఆ భర్తకే పంపిస్తాడని తను ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. ఆ క్రమంలోనే అతనితో ఒక రకంగా మాట్లాడి తర్వాత ఎప్పుడైతే ఇతను పెట్టాడో ఫొటోస్, అది జీర్ణించుకోలేకే ఈ హత్యలో సహకరించింది అనుకోవాలి మనం. ఎగ్జాక్ట్. అమ్మాయి మర్డర్ చేసినప్పుడు దగ్గర ఉంది చేస్తుంటే అమ్మాయి కూడా గడ్జ్ ఉంది, కోపం ఉంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడోసారి మాట్లాడి వదిలిపెట్టి ఫ్రెండ్ లా ఉంటే అయిపోతున్నాడు. ఫ్రెండ్ లాగా ఇంకా ఇండియాకి పోయి అవి సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి రకరకాల వంగలు చేసి ఆమె జీవితానికి నాశనం కావడానికి కారణం ఏంటండి. ఏ తల్లిదండ్రులు కూడా, ఏ అన్నదమ్ములు కూడా ఒక చెల్లెలకి ఇదైతే ఒక బిడ్డకి ఇదైతే చూస్తూ ఊరుకోలేదు. ఆ అమ్మాయి కూడా ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్గా మాట్లాడవచ్చు, కానీ ఇంత హీరియస్ గా పోతాడు అబ్బాయి. ఫోటోలు పెట్టినాడు, వీడియో కాల్స్ అవన్నీ పెట్టి వేధిస్తున్నాడు అనేది ఇంకా భర్తగా మంచి చేసేది లేక ఈ కుక్కులపై అబ్బాయి ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఈ మాన్ కూడా కారణం. సరే ఆ అమ్మాయి స్కోప్ ఇచ్చింది వచ్చి, కాకపోతే ఏంటంటే ఎక్కడో సెట్ బ్యాక్ అయితే అయిపోతుంటే ఉండలేక అంటే కంటిన్యూ చేయడం మూలంగా అమ్మాయి చనిపోతే ఇంటికి వస్తే ఇంటికాడ వేదికలు స్టార్ట్ చేసింది. అది ఈ మహేష్ యొక్క నేర చరిత్రకు, నేరానికి పాల్పడుతున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. ఇంకా తప్పేటట్లేదు. భర్త మళ్ళీ ఈ అమ్మాయి ఏమైనా చేసుకుంటే కష్టం అనే కాన్సెప్ట్ లా పేరెంట్స్ ఏమన్నా దుర్మార్గానికి పాల్పడిందేమని ప్రిడిక్టింగ్ అండి. రైట్. రవీంద్ర గారు, సోషల్ మీడియా వచ్చాక ఎవరి పరివైనా ఈజీగా తీసేయచ్చు, ఒక్క షేర్తో జీవితాన్ని నాశనం చేయొచ్చు అన్న విధంగా మారిపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాతే ఎక్కువగా క్రైమ్ రేట్ ఎక్కువ పెరిగిపోయిందనే అంచనాలు కూడా ఉన్నాయి. దీనిపై నియంత్రణ అవసరం అంటారా? తప్పకుండా నియంత్రణ అవసరం అండి. అట్లాంటి వీడియో వచ్చినప్పుడు ఆ వీడియోని డిలీట్ చేయించాల్సి ఉండేది. అలా కూడా డిలీట్ కాలేదు. ఆ వీడియో అందరికి కూడా రావడం వల్ల, షేర్ కావడం వల్ల, ఆ అమ్మాయి యొక్క మానసిక స్థితి మారడం వల్ల ఎవరు కూడా లవ్ చేసినప్పుడు ఆ రకంగా రావడాన్ని ఎవరు కూడా స్వీకరించరండి. ఆ స్వీకరించిన దానికి ఆమె కూడా రియాక్ట్ అయి ఉంటది. పరువు హత్యనైతే ఇది కాదండి. ఆ కుటుంబం పడ్డ ఇబ్బంది వల్ల మాత్రమే ఈ సంఘటన జరిగిందని అనుకోవచ్చండి. రైట్. అలాగే చూస్తే మహేష్ హత్య జరుగుతున్నప్పుడు, అతన్ని బండరాతితో కొట్టి చంపుతున్నప్పుడు అక్కడ చాలామంది జనం అయితే ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, వీడియోలు తీస్తూ ఉన్నారే కానీ ఒకళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఆపే ప్రయత్నం చేయలేదు. ఎలా చూడాలి? జనాల్లో మానవత్వం మంట కలిసిపోతుంది అనుకోవాలా, లేక వాళ్ళు భయపడే దగ్గరికి వెళ్ళి ఉండకపోవచ్చు అంటారా? సాధారణంగా ఏంటంటే అండి, భయపడి ఆ సంఘటన దగ్గరికి పూకపోయి ఉంటారు తప్ప
మానవ సంబంధాలని కానీ మిగతాని కానీ చూడాల్సిన అవసరం లేదండి. తప్పకుండా రక్షించాల్సి ఉంటే దాన్ని మనం కాదనలేదు. మానవ సంబంధాల విషయంలో ఏంటంటే భయం అనేది కూడా నిజానికి ఆపుతుందండి సార్. మనం నిజానికి అక్కడ చూస్తే కనుక హంతకుల చేతిలో ఆయుధాలు అయితే ఏమీ లేవు, వాళ్ళు బండరాతితో కొట్టి మాత్రమే చంపడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళ స్థానికులే కనుక ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి ఆపే ప్రయత్నం చేస్తారు, కానీ అటువంటిది ఏం జరగలేదు అక్కడ. అంటే మహేష్ వేధింపులు ఆ స్థాయిలో ఉన్నాయనుకోవాలా? సాధారణంగా ఏంటంటే వేధింపులన్నీ కూడా ఆ సంఘటన పరిసర ప్రాంతాల వారందరికీ కూడా తెలిసి ఉండొచ్చండి. ఆ కారణంగానే కూడా రాకపోవచ్చండి. రైట్. అలాగే సర్వేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా పబ్లిక్లో మర్డర్ జరిగింది, 1-2 ఏళ్ళు జైలు శిక్ష పడి బయటకు వచ్చేయచ్చు అనే చిన్న చిన్న శిక్షలతో బయటపడవచ్చు అనే కారణంతో కూడా ఈ మధ్య హత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా కఠినంగా ఉండాలి అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంట్లో కొన్ని ఉన్నాయండి. డిలే ఇన్వెస్టిగేషన్, డిలే ఛార్జ్షీట్ ఫైల్ చేయడం, తర్వాత ఎవిడెన్స్ ట్రాక్ చేయకపోవడం, విట్నెసెస్ ఆశయాలు కాకుండా చూడకపోవడం అన్నది దానివల్ల ఈ విధంగా ఎఫెక్ట్ అవుతుంటాయి. ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పోలీస్, పీపుల్స్ కాదు, ఎవరిది కాదు. కాకపోతే ఏంటంటే ఒక కేసు బటర్ కేసు అయిన తర్వాత ఛార్జ్షీట్ వేసి వేయకముందే కన్సర్న్ సిఐ గారు ట్రాన్స్ఫర్ అవుతారు డిఫరెంట్ రీజన్స్ తో. వచ్చే సిఐ గారికి అంత బాధ్యత ఎదుర్కొంటుంది అనేది ఒక కాన్సెప్ట్ జనం జరుగుతున్నదే. కాకపోతే దీనికి ట్రయల్ చేసినాక మర్డర్ అయిన తర్వాత ట్రయల్ సంబంధించి ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయాలండి. సీనియర్స్ కేసుల్లో వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలి, విట్నెస్ వాళ్ళు తీసుకురావాలి, రైట్ గా బ్రీఫింగ్ చేసుకోవాలి, పీపీ గారితో కలవాలి, డిఫెన్స్ ఏం వాళ్ళ డిఫెన్స్ కోసం డే టు డే స్టడీ అవసరం ఉంటుంది. అందుకొరకు దానికి సపరేట్ ఒక ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఆ ఏజెన్సీ పంపాలండి. పంపితే వాళ్ళు ట్రాక్ చేసి ట్రయల్ కన్విక్షన్ అయ్యేది చూస్తారు. విట్నెస్ ఛార్జ్ లేకపోతే జుడిషియరీ ఏం చేస్తారండి? విట్నెస్ లేకపోతే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేదు. తర్వాత అల్టిమేట్ గా పోలీస్ భాగం కేసు కరెక్ట్ చేయలేదు, కేసును పట్టించుకోలేదు, రకరకాల లోపాలు పోలీసులు కట్టారు. దట్స్ నాట్ కరెక్ట్. కాకపోతే డిపార్ట్మెంట్ ఒకటి క్రియేట్ చేయాలి. ఒక డిస్ట్రిక్ట్ ఎన్ని ఉంటాయండి మర్డర్లు ఉంటాయి, 20 మర్డర్లు ఉంటాయి మ్యాక్సిమం. ఒక టీము, స్పెషల్ టీమ్ ఆర్గనైజ్ చేసి యూనిట్ ఆఫీసర్స్ టీమ్ ఆర్గనైజ్ చేసి ఈ ట్రయల్ బాధ్యత వాళ్ళకి అప్పచెప్తే కన్విక్షన్ అవుతుంది. ఇంకోటి మీరు రిమూవల్ ఆఫ్ దీని వీడియోలో సోషల్ మీడియా రిమూవ్ చేయలేదు. ఎక్కడ ఉంటుంది దాని మూలాలు? ఒకటి చైనా ఉంటాయి, కొన్ని అమెరికాలు ఉంటాయి, కొన్ని అక్కడ ఉంటాయి. దానివల్ల ఆ సోషల్ రైట్. థ్యాంక్ యూ సర్వేశ్వర రెడ్డి గారు, అలాగే రవీంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.